హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఏంటంటే చికెన్తోనే వేపుడు చేశాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి, లైక్ చేయండి. ముందు స్టవ్ ఆన్ చేసుకునేసి బాండి పెట్టుకునేసి కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి, వేపుడుకి సరిపోయే మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం చేద్దామంటే చెక్క, లవంగాలు ఇవి వేసాక కాస్త అలా అనేసి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కల్ని అందులో వేసుకుందాం. ఈ ఎర్రగడ్డ ముక్కల్ని కూడా కాస్త గోలించుకోవాలి, అంటే కొంచెం ఎరడాలుగా వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఎర్రగడ్డలు వేగాక ఇప్పుడు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చికెన్ని అందులో వేసాక బాగా కలబెట్టాలి. ఎందుకంటే కిందకి మీదకి బాగా కలబెట్టేటప్పుడు ఏంటంటే ఈ ఆయిల్ ఇవన్నీ ఏంటంటే చికెన్కి బాగా పడుతుంది అన్నట్టు. అందుకోసమనే ఇప్పుడు కొంచెం బాగా కలబెట్టాలి. ఎంత బాగా కలబెట్టుకుంటే అంత బాగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని ఏంటంటే కాస్త అలా మూత పెట్టేసుకునేసి కొంచెం సేపు దమ్ అనగనివ్వాలి. అప్పుడు ఏంటంటే ఈ మూత పెడితే ఏంటంటే కింద మీద బాగా సెగ తగిలి చికెన్ మంచిగా వాడే అవకాశం ఉంటుంది. అందు గురించనే మూత పెట్టాలి. మూత తీసాక ఏం చేయాలంటే ఈ విధంగా కలబెట్టాలి, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది కదా, దానికోసం. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాక సాల్ట్ కూడా, అంటే ఉప్పు కూడా తగినంత వేసుకుందాం. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వేసిన ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టాలంటే మనం కాస్త మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేసామంటే అంత బాగా ముక్కలకు పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం చేద్దామంటే కరివేపాకు, గుమ్మగుమ్మలాడే కరివేపాకు చూసుకునేసి దాన్ని తెచ్చుకునేసి దీంట్లో వేసుకుందాం. కరివేపాకుతో కూడా ఫ్రైకి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, మంచి రుచి కూడా వస్తుంది. అందుకని తీసుకునే కరివేపాకు కూడా మంచి సువాసన ఉండేది తీసుకోండి, మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టేసుకునేసి బాగా డమ్ అనగనివ్వాలి. ఇప్పుడు ఎంత బాగా డమ్ అనిగితే చికెన్ అంత బాగా ఉడుకుతుంది నూనెలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ విధంగా అయ్యాక కాస్త కలబెట్టకపోతే అడుగు మాడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నుంచి ఎక్కువ శాతం కలబెడుతూనే ఉండాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను తీసుకున్నాం కదా, వీటిని మధ్యలోకి విరుచుకునేసి దాంట్లో వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. పొడవుగా అయితే టాప్ టిప్ అని పగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి విరుచుకుంటే అవి సైలెంట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. తినాలన్నా తినచ్చు, పడేయాలన్నా పడేయచ్చు. కానీ అందులో ఉండే రసం మాత్రం దాంట్లోకి వస్తుంది. ఇప్పుడు కారం చల్లుకుందాం. మనకు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని చల్లుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన కారం మొత్తం వాటికి పట్టాలి కాబట్టి. ఇప్పుడే ఏంటంటే మంచి మెయిన్ పాయింట్, ఇవన్నీ వేసినప్పుడు ఇప్పుడు లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఎంత బాగా వేయించుకుంటామో అప్పుడు అంత మంచి రుచి వస్తుంది. ఇది బాగా వేగనివ్వాలి. వేగినాక ఇప్పుడు ఏమేస్తున్నాం తెలుసు కదా, చికెన్ మసాలా. మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదా బయట నుంచి కొనుక్కొచ్చుకొని అయినా సరే టైం లేనప్పుడు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కాకపోతే మనం ఇంట్లో తయారు చేసుకునే దానికి రుచి బాగా వస్తుంది. బయట దానికి ఏంటంటే ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు కొత్తిమీరను కూడా చల్లుకుందాం. కొత్తిమీరని కావాలన్న వాళ్ళు చల్లుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఇది కూడా రుచినిచ్చే అవకాశం ఉంటుంది. కొత్తిమీర కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమందికి అదంతే పడదు, అలాంటి వాళ్ళు పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చికెన్ పీసు ఎలా ఫ్రై అయిందో, లోపల ముక్క బాగా ఉడికిందా లేదా లోపల వరకు అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, సూపర్గా ఉడికింది ఫ్రెండ్స్. ముక్క మంచి ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఓకేనా? భలే రుచి వస్తుంది, ఎవరు కూడా మిస్ కావచ్చు. ఇదేంటంటే తొందరగా చేసుకునే అవకాశం దీంట్లో ఉంది. ఎవరు కూడా మిస్ కాకండి ఫ్రెండ్స్. ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.